వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రీవియస్ క్లాస్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసాం. అండ్ ప్రాక్టికల్గా ఇమేజ్ని కూడా ఎలా యాడ్ చేయాలో చూసాం. సో మనం ఈరోజు ఈ క్లాస్లో బ్యాక్గ్రౌండ్ రిపీట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో థర్డ్ వన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ రిపీట్. సో మనం బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంటే ఏం చెప్పుకున్నాం, మనకి ఇమేజ్ అనేది అంటే ఇమేజ్ రిజల్యూషన్ అనేది స్క్రీన్ రిజల్యూషన్ కన్నా తక్కువ ఉండడం వల్ల ఇమేజ్ అనేది మనకి హార్జెంటల్లీ ఆర్ వర్టికల్లీ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఆ రిపీట్నెస్ పోవడానికి మనము ఈ సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఐఫన్ రిపీట్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ రిపీట్స్ ది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ హార్జెంటల్లీ అండ్ వర్టికల్లీ. సమ్ ఇమేజెస్ ఆర్ రిపీటెడ్ ఓన్లీ హార్జెంటల్లీ ఆర్ వర్టికల్లీ. So that at that time we use this background hyphen repeat colon no repeat అనే ప్రాపర్టీని మనం మెయిన్గా యూజ్ చేస్తాం. సో ఇక్కడ నో రిపీట్ అని పెట్టడం వల్ల మనకి ఇమేజ్ అనేది రిపీట్ అవ్వకుండా ఓన్లీ వన్స్ మాత్రమే వస్తుంది. సో ఇది సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ఫోర్త్ వన్, సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అంటే ఏంటిది, ఇక్కడ చూడండి, ద బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఇఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఈజ్ ఫిక్స్డ్ ఆర్ స్క్రోల్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది పేజ్ ఇన్ బ్రౌజర్ విండో. అంటే మనకి బ్రౌజర్ అనేది ఓపెన్ చేసినప్పుడు మనకి ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్లో అప్లై చేసాం కదా. సో ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్కి అప్లై అయిన తర్వాత మనం ఒకవేళ మల్టిపుల్ టెక్స్ట్ అంటే మనం స్క్రోల్ చేసినప్పుడు ఇమేజ్ అనేది ఫిక్స్డ్ చేయడానికి మనం ఈ అటాచ్మెంట్ని యూజ్ చేస్తాం. స్క్రోల్ ఆర్ ఫిక్స్డ్ అంటే స్క్రోల్ అవుతే మనం దాన్ని ఫిక్స్ చేయడానికి ఈ సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీని మనం మెయిన్గా యూజ్ చేస్తాం. ఇఫ్ యూ సెట్ ఫిక్స్డ్ ది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దెన్ ద ఇమేజ్ విల్ నాట్ మూవ్ డ్యూరింగ్ స్క్రోలింగ్ ఇన్ ద బ్రౌజర్. ఒకవేళ మనం ఆ అటాచ్మెంట్లో మనం ఫిక్స్డ్ చేసామనుకోండి, అప్పుడు మనం బ్రౌజర్ని స్క్రోల్ చేసినప్పుడు మనకి ఇమేజ్ అనేది మూవ్ అవ్వదు, ఓన్లీ టెక్స్ట్ అనేది మూవ్ అవుతుంది. సో అందుకే మనం ఈ ఫోర్త్ ప్రాపర్టీ సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటిది, ఫిఫ్త్ వన్, సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్. సో ద బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు define the initial position of the background image. By default, the background image is placed on the top left of the web page. సో మనకి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ అని అంటే, ఇమేజ్ యొక్క అంటే ఇమేజ్ని మనం ఏ పొజిషన్లో పెట్టాలి, సెంటర్లోనా, టాప్లోనా, బాటంలోనా, లెఫ్ట్లోనా, రైట్లోనా అని చెప్పడానికి మనకి మెయిన్గా ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది. అంటే ఇమేజ్ అనేది సెంటర్లో పెట్టచ్చు. ఎలా అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఐఫన్ పొజిషన్ కోలను లెఫ్ట్ అయితే లెఫ్ట్, సెంటర్ అయితే సెంటర్, ఆ రకంగా మనం ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనము సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఐఫన్ పొజిషన్ ప్రాపర్టీని మనం యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద 5 ప్రాపర్టీస్. సో మనం ప్రీవియస్ క్లాస్లో సెకండ్ ప్రాపర్టీ అంటే ఇమేజ్ని ఎలా యాడ్ చేయాలో చూసాం. సో ఈ క్లాస్లో మనము ఏ రకంగా మనం అంటే రిపీట్ని ఏ రకంగా యూజ్ చేయాలి, అండ్ అలాగే పొజిషన్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ అటాచ్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇది ఆల్రెడీ మనం చూసాం ప్రీవియస్ క్లాస్లో, ఇదంతా కూడా ఇమేజ్కి కోడ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఐఫన్. మనకి ఇమేజ్ అనేది రిపీట్ అవుతుంది కదా, సో అలా రిపీట్ అవ్వకుండా ఉండడానికి మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. నో రిపీట్ అని పెట్టాలి, నో ఐఫన్ రిపీట్. సో ఇప్పుడు సేవ్, కంట్రోల్ ఎస్. వన్స్ దీన్ని ఓపెన్ చేసి చూద్దాం, అంటే ఇమేజ్ అనేది వన్ టైం ఉందా ఆర్ మల్టిపుల్ టైమ్సా. చూడండి, ఇక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ రాకుండా ఓన్లీ ఇమేజ్ అనేది వన్ టైం వచ్చింది విత్ ద హెల్ప్ ఆఫ్ నో రిపీట్ ప్రాపర్టీ. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీతో మనకి ఇమేజ్ అనేది ఓన్లీ రిపీట్ అవ్వకుండా వన్స్ మాత్రమే వచ్చింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ.
అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ చూద్దాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్, PION, ఇది పొజిషన్. సో దీంట్లో మనం బ్యాక్గ్రౌండ్ పొజిషన్లో మనము టాప్, లెఫ్ట్, సెంటర్ అలా ఇవ్వచ్చు. ఇప్పుడు సెంటర్ ఇద్దాం, CENTER, సెంటర్, సెమీకోలన్. సో దీన్ని వన్స్ సేవ్ చేద్దాం. సేవ్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేయండి ఇక్కడ. సో చూడండి మనకి ఇమేజ్ అనేది సెంటర్లోకి వచ్చింది విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఐఫన్ పొజిషన్ ప్రాపర్టీతో మనకి ఇమేజ్ అనేది సెంటర్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ఇప్పుడు అటాచ్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మల్టిపుల్ టెక్స్ట్ ఉంది ఇక్కడ బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసి దీన్ని మనం మల్టిపుల్ టైమ్స్ రాద్దాం. ఇక్కడ Ctrl+C, సో ఇలా మల్టిపుల్ టైమ్స్ రాసాం. సో అప్పుడు ఏమవుతుంది అనంటే మనకి ఇమేజ్ అనేది ఫిక్స్డ్గా ఉండడానికి మనం ఈ అటాచ్మెంట్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు వన్స్ దీన్ని సేవ్ చేయండి. అటాచ్మెంట్ ఇప్పుడే యూజ్ చేయలేదు. వన్స్ సేవ్ చేశాక ఒకసారి వెబ్ పేజ్ని ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది, మల్టిపుల్ టెక్స్ట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇమేజ్ అనేది కూడా స్క్రోల్ అవుతుంది. సో ఇలా ఇమేజ్ స్క్రోల్ అవ్వకుండా ఉండడానికి మనం బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో చూడండి ఇక్కడ ఇమేజ్ అనేది స్క్రోల్ అవుతూ ఉంది. సో ఇలా స్క్రోల్ అవ్వకుండా ఉండడానికి మనము ఇక్కడ బ్యాక్గ్రౌండ్ OUNT బ్యాక్గ్రౌండ్ ఐఫన్ అటాచ్మెంట్ MENT అటాచ్మెంట్ ఏమి ఇవ్వాలి, ఫిక్స్డ్. స్క్రోల్ అవుతుంది కాబట్టి ఫిక్స్డ్ అని ఇవ్వాలి. సో ఇలా ఫిక్స్డ్ అని ఇవ్వడం వల్ల మనకి ఇమేజ్ అనేది మూవ్ అవ్వదు, ఓన్లీ టెక్స్ట్ అనేది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు వన్స్ చూద్దాం, Ctrl+S. సో ఇప్పుడు రిఫ్రెష్. సో ఇది సెంటర్లో ఫిక్స్ అయి ఉంది. ఇప్పుడు మనం స్క్రోల్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి, మనకి టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతుంది, ఇమేజ్ అనేది స్క్రోల్ అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ. సో మనం ఈరోజు ఈ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, బ్యాక్గ్రౌండ్ రిపీట్, పొజిషన్ అండ్ అటాచ్మెంట్. రిపీట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, మనకి ఇమేజ్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతే హారిజంటల్లీ ఆర్ వర్టికల్లీ. సో అలాంటప్పుడు రిపీట్ అవ్వద్దు అని అనుకుంటే అప్పుడు మనం నో రిపీట్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం, అంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ పొజిషన్. ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఎందుకు, మనకి ఎక్కడ ఇమేజ్ అనేది ఎక్కడ ఉండాలి, టాప్ ఆర్ సెంటర్, లెఫ్ట్, రైట్ అలా చెప్పడానికి మనము ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. అటాచ్మెంట్ అంటే ఏంటి అంటే ఇమేజ్ అనేది స్క్రోల్ అవ్వకుండా ఉండడానికి వెబ్ బ్రౌజర్లో ఇమేజ్ అనేది స్క్రోల్ అవ్వకుండా ఉండడానికి, ఇమేజ్ అనేది ఫిక్స్డ్గా ఉండడానికి మనం మెయిన్గా దీన్ని యూజ్ చేస్తాం, ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీని. సో ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఇన్ CSS. సో మనం ఇప్పుడు ఈ రకంగా యూజ్ చేయకుండా మనము ఈ ప్రాపర్టీస్ని ఇంకా డిఫరెంట్ వేలో కూడా యాడ్ చేయొచ్చు. అదేలానో చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాను. సో ఇదంతా రిమూవ్ చేద్దాం. అంటే విత్ ఇన్ సింగిల్ లైన్లో కూడా మనము దీన్ని రాయొచ్చు. అదేలానో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బాడీలో డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్
ఏ కలర్ ఇద్దాం? గ్రీన్. గ్రీన్. ఇక్కడ యూఆర్ఎల్లో మనము డైరెక్ట్గా అంటే ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలి. యూఆర్ఎల్లో డైరెక్ట్గా మనము ఇమేజ్ యొక్క పాత్ని ఇచ్చేసాం. అండ్ నెక్స్ట్ ఏంటి? ఎంటర్ నో రిపీట్. అంటే మనకి ఇమేజ్ అనేది రిపీట్ అవ్వద్దు. సో అందుకని నో రిపీట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? మనకి ఫిక్స్డ్గా ఉండాలి ఇమేజ్ అనేది. ఎక్కడ? సెంటర్ పొజిషన్లో ఉండాలి. ఫిక్స్డ్ సెంటర్. సెంటర్లో ఉండాలి. సో ఈ రకంగా కూడా మనము దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే విత్ ఇన్ సింగిల్ లైన్లో ఈ రకంగా అన్ని ప్రాపర్టీస్ని మనము యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి? కలర్ని మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ యూఆర్ఎల్లో మనము పాత్ని రిప్రజెంట్ చేయాలి, ఇమేజ్ యొక్క పాత్ని. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? రిపీట్. అంటే నో రిపీట్. ఇమేజ్ అనేది రిపీట్ అవ్వకుండా ఉండడానికి చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ అటాచ్మెంట్. అంటే ఇమేజ్ అనేది ఫిక్స్డ్గా ఉండాలని. అండ్ లాస్ట్ వన్ ఏంటిది? పొజిషన్. ఇమేజ్ యొక్క పొజిషన్ సెంటర్, టాప్, లెఫ్ట్ ఆర్ రైట్ అలా రాయాలి. సో మనం ఈ రకంగా సింగిల్ లైన్లో కూడా మనము అటాచ్మెంట్ అనేది చేయొచ్చు. అంటే ఈచ్ ప్రాపర్టీని యూజ్ చేసే బదులు మనం ఇలా సింగిల్ లైన్లో కూడా మనము మెన్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు సేవ్. వన్స్ దీన్ని రిఫ్రెష్ చేసి చూద్దాం.